నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 14వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు జ్యేష్ఠ కార్తె. రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష చతుర్దశి తిథి సాయంత్రం 4:58 వరకు, తదుపరి పూర్ణిమా తిథి. రోహిణి నక్షత్రం రాత్రి 3:54 వరకు, తదుపరి మృగశీర్ష నక్షత్రం. సిద్ధ యోగం ఉదయం 8:27 వరకు, సాధ్య యోగం రాత్రి తెల్లవారుజామున 5:07 వరకు, వణిజకరణం సాయంత్రం 4:58 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 3:42 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 8:32 నుండి 10:01 వరకు. అమృతకాలం రాత్రి 12:57 నుండి 2:26 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 5:44 చంద్రోదయం సాయంత్రం 4:39 చంద్రాస్తమయం రాత్రి తెల్లవారుజామున 6:28 అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:38 నుండి 8:07 వరకు. రాహుకాలం ఉదయం 9:25 నుండి 10:48 వరకు. గుళిక కాలం ఉదయం 6:38 నుండి 8:01 వరకు. యమగండం మధ్యాహ్నం 1:34 నుండి 2:58 వరకు. రేపు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయోత్పత్తి. అత్రి మహామునికి అనసూయాదేవికి జన్మించిన దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వాలను కలబోసిన రూపమని భక్తుల నమ్మకం. రేపు పిశాచ వియోగ తీర్థ శ్రార్థం. పిశాచుల ద్వారా, క్షుద్ర శక్తుల ద్వారా బాధలు అనుభవిస్తున్నట్లుగా భావిస్తున్న వారు రేపు నదులలో పుణ్య స్నానాలు చేసి పితృదేవతలకు శ్రార్థ కర్మలు నిర్వర్తిస్తారు. శనివారం రోహిణి నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధియుగం, అమృత సిద్ధియుగాలు రేపు సూర్యోదయం నుండి రాత్రి 3:54 వరకు ఉంటాయి. ఈ యోగ సమయాలలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. రేపు మాస రోహిణి వ్రతం. జైన స్త్రీలు ప్రతి నెల వచ్చే రోహిణి నక్షత్రం రోజు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.